ఓం నమో భగవతే వాసుదేవాయ. శవనుడు చేస్తున్న తపస్సుకి ఆయన కళ్ళలోచి వచ్చినటువంటి కాంతిని చూసి రాజకుమార్తె ఆమె శవనుడి కంటి కాంతి రేఖలు ఏమిటో తెలుసుకోవాలని ఆ పొదలను తవ్వించడం, దానికి శవనుడు శాపం ఇవ్వడం, ఆ శాపం పోవడానికి రాజకుమార్తె అయినటువంటి సుకన్యని శవనుడు తనకిచ్చి వివాహం చేయమని అడగడం. ఆ మహారాజు ఇంతమంది ప్రజలని రక్షించాలి కాబట్టి ఒకవేళ సుకన్యని శవనుడికిచ్చి వివాహం చేయకపోయినా ఆమె కూడా మూత్రపురుషి బంధనం చేత చనిపోతుంది కాబట్టి శవనుడికిచ్చి వివాహం చేయడమే మంచిదని ఆలోచించి అతనికిచ్చి వివాహం చేసి వాళ్ళు వెళ్ళిపోవడం దాకా తెలుసుకున్నాం. అయితే శవనుడు తన భార్యతో మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం రా అన్నాడు. ఈ ఆశ్రమం ఒక అరణ్యంలో ఉంది. ఆయన వృద్ధుడైపోయాడు కదండి, నడవలేడు. ఆమె ఆయన చేయి పట్టుకుంది. చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు వేయవలసిన పిల్ల మహావృద్ధుడైన శవ్యునుడి పట్టుకుని అరణ్యంలో ఆశ్రమంలోకి తీసుకువెళ్ళింది. ఆమె మనస ఆయనకు శుశ్రూష చేస్తోంది. ఆమె శవనుణ్ణి ఎంతగానో మనసులో ఆదరించి ప్రేమించింది. ఇక్కడ ప్రేమ అన్న మాటకి అర్థం ప్రతిఫలాపేక్ష లేకుండా అవతల వారి యందు అనురక్తులవడమే. భర్త భార్యను ప్రేమిస్తాడు, ఆ భార్య తనకు ఏదో ఇవ్వాలని ప్రేమించడు. ఇద్దరూ బాగా పెద్దవాళ్ళు అయిపోతే ఏమిటో, ఇద్దరం పెద్దవాళ్ళు అవుతున్నాం, ఆమె బతుకేలాగో అని బెంగపెట్టుకుంటాడు. అంతే తప్పితే ఇందులో ప్రతిఫలం ఉండదు. ఆవిడ కూడా ఏమిటో ఈయన పెద్దవారైపోతున్నారు, పాపం ఆరోగ్యం పూర్వంలా ఉండటం లేదు అని భార్య బెంగపెట్టుకుంది. అంతే తప్పితే ఆయన వలన ఏమీ ప్రయోజనం ఉంది ఇంకిప్పుడు అని అనుకోదు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. ప్రేమ యందు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండడమే ప్రేమ. అంతేగాని నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నాకేమిస్తావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను నీకేమి ఇవ్వాలి అని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుని పుచ్చుకునేటటువంటిది ప్రేమ అవ్వదు. కాబట్టి పూర్వం అలా ఉండేవారండి. తల్లిదండ్రులు చెప్పి ఇతను నీ భర్త అన్నాడంటే అతను అందగాడు కాదా, వృద్ధుడా, యవనంలో ఉన్నవాడా, తన వల్ల తను సుఖపడుతుందా లేదా అనేవి ఏవీ ఆలోచించకుండా ఆ ఆ భర్తని, ఆ పురుషుణ్ణి తన భర్తగా చెప్పారు తల్లిదండ్రులు కాబట్టి అతన్నే దైవంగా పూజిస్తూ ఉండేది స్త్రీ. అలాగే ఒక స్త్రీని తీసుకువచ్చి, ఒక కన్యను తీసుకువచ్చి ఈమె నీ భార్య, ఇప్పటి నుంచి ఈమెను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని వివాహం చేస్తే తల్లిదండ్రులు ఆ భర్త కూడా ఆమె తెలివైందా తెలివి లేనిదా, పొట్టిగా ఉందా పొడుగ్గా ఉందా, అందంగా ఉందా అందవిహీనంగా ఉందా అనేది ఏమీ మనసులో ఆలోచించకుండా బహుజాగ్రత్తగా ఆ భార్యను చూసుకుంటాడు. ఇంటి పనులు ఎలా చేయాలో కూడా నేర్పించేటటువంటి వాళ్ళు కూడా ఉండేవారు. కాబట్టి పూర్వం తల్లిదండ్రుల మాటకి, తల్లిదండ్రుల పద్ధతికి అంత విలువనిచ్చేవాళ్ళు, అంత ప్రేమని ఒకళ్ళంటే ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునేవారు. ఈ కలియుగంలో అటువంటిది ఎక్కడో కోటికి ఒకటి ఉంది అంటే నమ్మచ్చేమో. కాబట్టి ఆమె భర్తను ప్రేమించింది. అయితే ఇక్కడ తప్పకుండా ఒక మాట చర్చకొస్తుంది. ఆమె భార్యాస్థానంలో ఉన్నప్పుడు ఆమెకు మాత్రం సంతానాపేక్ష ఉండదా? ఆమె మాత్రం చవనుతో కలిసి సంతోషంగా ఉండడానికి చవనుడు వృద్ధుడిగా కాకుండా యవ్వనంలో ఉంటే బాగుంటుందని ఉండదా? ఉంటుంది. కానీ ఆమె విషయంలో అది ఎప్పుడు అంటే చవనుడు యవ్వనంలోకి వచ్చినప్పుడు మాత్రమే. అంతే తప్పితే ఇంకొక మాట ఆవిడ మనసులోకి రాదు. ఇది ఆవిడ గొప్పతనం. ఇది పాతివ్రత్యం అంటే. ఈ చవనుడే యవనంలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటుంది. అలా ఉండగలిగిన పరిణితి సుకన్యందు మాత్రమే ఉన్నదని పసిగట్టినవాడు చవనుడు. అందుకని ఇప్పటికీ ఆవిడ గొప్పతనం చెప్పబడుతూ ఉంటుందండి. ఇప్పుడు చవనుడు సుకన్యకు ఉపకారం చేశాడనే చెప్పాలి. అందుకని లోకంలో సుకన్య గుణములు ఇప్పటికీ ప్రకాశిస్తున్నాయి కాబట్టి భార్యగా స్వీకరించాడు. ఆమె పాతివ్రత్యాన్ని గమనిస్తున్నాడు. తన తపస్సు ఎంత శక్తివంతమైనదో స్త్రీకి ప్రాతిపత్యం అంత శక్తివంతమైనది. ఇంత తపస్సుతో అవసరమైతే అంతర్ధానం కాగలిగిన వాడు యవ్వనంలోకి కూడా వెళ్ళగలడు కదండి. కానీ ఆయన సుకన్య గుణాలని ప్రకాశింపజేయడమే ప్రధానంగా ఉన్నవాడు. ఆమె గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలి. ఆమె పాతివ్రత్య ప్రభావాన్ని ఒకనాడు తనను యవ్వనంలోకి తీసుకువెడుతుంది. తన తపస్సు చేత ఇంత తపస్సు అయిన యవనుడు యవనంలోకి వెళ్ళలేదు. సుకన్య తన పాతివ్రత్యం చేత వృద్ధుడిని యవనంలోకి వచ్చేలా చేసుకుంది. అందుకని ఆమె భారతీయ వాద్యమునందు శాశ్వతురాలు. ఒక స్త్రీ పాతివ్రత్య ధర్మాన్ని ప్రకాశింపచేస్తున్నాడు చవనుడు. ఆమె చాలా గొప్పది. కాలచక్రం వెనక్కి తిప్పగలడు. వెళ్ళిపోయిన అవస్థ రాదు కదండి. అవస్థ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన అవస్థ మళ్ళీ రాదు. సృష్టికే విరుద్ధమైన విషయం సంభవం కావడం కేవలం తపస్సు చేతే సాధ్యం. స్త్రీకి తపస్సుతో సమానమైనది ఏంటండి? పాతివ్రత్యం. ఆమె తన పాతివ్రత్యం చేత చవనుడిని యవ్వనంలోకి తెస్తుంది.
అంటే అంత సేవ చేస్తూ అంత మన్ననలు పొందుతూ ఉంటుందన్నమాట. చవనుడు 1000 సంవత్సరాలు వీరాసనం వేసుకుని తపస్సు చేసిన వాడని చెప్పడం కాదు. సుకన్య ప్రతికూల పరిస్థితుల యందు తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. ఏదో ఇద్దరి మధ్య అనురాగం ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య జీవనాన్ని గడిపి కొంతకాలమైన తర్వాత ఏ కారణం చేతనో ఆయన నుండి ఆమె విడిపడి కొంతకాలం ఉండవలసి వస్తే ఏ ప్రలోభాలకి లొంగకుండా భర్త యందే మనసు కలిగినదై ఉండి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న ఘట్టాలు కలిగిన ఐతిహ్యాలు ఎన్నో ఉన్నాయి. అవి వేరు. పెళ్లి చేసిన వెంటనే కూతురిని అల్లుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు సర్యాతి. ఆడుకుందామని వెళ్ళిన పిల్ల కొన్ని వేల సంవత్సరములు వృద్ధుడికి భార్య అయిపోయింది. నిజానికి ఆవిడ మనసు ఎంతో చెదిరిపోవాలి కదండి. ఆవిడతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. కానీ ఆమె అంత శుశ్రూష చేసి మనసులో భర్త స్థానమందు ఆయనని తప్పితే వేరొకరిని ప్రతిష్ఠించలేదు. ఇది ఎక్కడో ఒకచోట ప్రకాశించాలి. లోకానికి ఇది తెలియాలి. ఇది లోకానికి తెలియడానికి ఆమె పాతివ్రత్యమే ఎక్కడో ఒకచోట పంట పండిస్తుంది. కాబట్టి ఈ రకంగా జరగాలి అంటే ఒకనాడు అశ్విని దేవతలు వచ్చారు. దేవతలందరిలోనూ చాలా అందగాళ్ళని చెప్పబడేవారు అశ్విని దేవతలే. వాళ్ళు దేవవైద్యులు. వారు దేవతలకి వైద్యం చేస్తూ ఉంటారు. అందుచేత వారు దేవతాభృత్యులు అంటారు. వారు దేవతలకు సేవ చేస్తారు తప్పితే దేవతలతో వారిది సమాన స్థాయి కాదు. కానీ వాళ్ళు మహా అందగాళ్ళు. అటువంటి అశ్విని దేవతలు ఆమెకు కనబడ్డారు. అంత అందగాళ్ళు ఆమెకి కనిపించేటప్పటికీ ఆమె మనసులో ఏ విధమైన చెడు ఆలోచనైనా వస్తుందేమో అన్న భయం లేకుండా ఆవిడికి ఏ విధమైన చెడు ఆలోచన రాలేదు. కానీ ఆమె తన మనసులో తన భర్త కూడా యవ్వనంతో వారిలా అంత అందగాడిలా ఉంటే ఎంత బాగుండునో అనుకుంది. వాళ్ళు ఆమె దగ్గరగా వచ్చి పలకరించారు. ఇది సామీప్యం, సాన్నిహిత్యం. ఇది కొన్ని సందర్భాలలో మిక్కిలి ప్రమాదకరం. అందుకే ఎవరైనా పరపురుషుడు వచ్చి సామీప్యంగా మాట్లాడుతూ ఉంటే మనం అక్కడికి అది తుంచేసి వెళ్ళిపోవాలి. అంతేగాని మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. చూడకూడని వాడితో కూడినప్పుడు మనిషి పతనం ప్రారంభమవుతుంది. ఈ పతనం మొట్టమొదటి దర్శనంతో ప్రారంభమవుతుంది. అంటే చూడటంతో ప్రారంభమవుతుంది. చూసిన తర్వాత మనస్సులో గుర్తు ఉన్నట్లయితే అది పునర్దర్శనం కోసం ఆపేక్షించడం దగ్గరకు వెడుతుంటుంది. ఇంకొకసారి చూడడానికి అవకాశాన్ని వెతుకుతుంది మనసు. అక్కడితో ఆపాలి. అలా మనకు కనబడినట్లయితే మనకు కనబడింది కామాక్షి తల్లి అని చెప్పుకోవాలి. లేకపోతే మనస్సు ఇంకొకసారి చూడడానికి అవకాశం అడుగుతుంది. అదే ఆడవాళ్ళైతే పరమేశ్వర స్వరూపం అని ఊరుకోవాలి. అవకాశం అడిగి ఊరుకోదు మనసు. సన్నిహితం అవ్వాలని కోరుకుంటుంది. మాట్లాడదాం అనుకుంటుంది. అదే సంభాషణం. చిట్ట చివరికి బ్రహ్మచర్యం నశిస్తుంది అని చెప్పబడింది. కాబట్టి అశ్విని దేవతలు సుకన్యకు దగ్గరగా వచ్చి, మెరుపుతీగ వంటి శరీరం కలదానా, నీవు ఎవరి కూతురివి? ఇంతటి ఘోరారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ భర్త ఎవరు? మాకు చెప్పవలసింది అని అడిగారు. ఆమె నా భర్త చవనుడు, నేను సర్యాతి కుమార్తెని అంది. వాళ్ళు వెంటనే మాట్లాడలేదు. ఇద్దరూ పకపకా నవ్వారు. అంటే ఆ నవ్వులో పిచ్చిదానా, ఇంత అమాయక నిర్ణయం ఎలా చేసుకున్నావు? నీవు చాలా మోసపోయావు అనే భావనుంది. ఇప్పుడు వాళ్ళు చవనుడు ఎంతో వృద్ధుడు. ఆయన నీకు భర్తగా దొరికాడా? ఆయనని నువ్వు ఎలా వివాహం చేసుకున్నావు? పోనీలే, చేసుకుంటే చేసుకున్నావు. ఇప్పటికైనా నీవు కోరుకుంటే నవయవ్వనంలో ఉన్న వరుడు నీకు దొరికేటట్టుగా నిన్ను మేము అనుగ్రహిస్తాం. మేము అశ్విని దేవతలం అని చెప్పారు. ఇక్కడ 2 కోణాలున్నాయి. ఒకటి, ఆమె వారు చెప్పినది వినిది అధిక్షేపించి వెళ్ళిపోవడం. రెండవది, విని లొంగడం. ఆమె మనస్థితిని బట్టి ఈ రెండిటిలో దేనినైనా ఆమె ఎన్నుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అశ్విని దేవతలతో అంది, ఇక్కడ సుకన్య యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారండి. ఇది ప్రకాశింపజేయడానికే చవనుడు చూస్తున్నాడు. అందుకే చవన మహర్షి అంత గొప్పవాడు. ఆమె అంది, నా మనస్సు ఎప్పుడూ ప్రీతితో ఉండేది ఒక్క చవని అందే. మీరు దయతలిస్తే ఆయనను యవ్వనవంతుణ్ణి చెయ్యండి. అంతే తప్పితే మీరు ఇస్తానన్నారు కదా అని యవ్వనంలో ఉండేవారిని గురించి తప్పుడు ఆలోచనలతో ఉన్నదానిని కాను అని జవాబు చెప్పి అక్కడి నుంచి చవన మహర్షి దగ్గరికి వెళ్ళిపోయింది. చవనుడు త్రికాలవేది కదండి, అన్నీ తెలుసుకోగలడు. కానీ ఏమీ తెలియని వాడిలా కూర్చుంటాడు. వెళ్ళి ఆయనతో చెప్పింది, నాకు అశ్విని దేవతలు కనబడ్డారు. నాకు యవ్వనంలో ఉన్న వరుడిని చూస్తామన్నారు. నా మనసు సంతతము చవన మహర్షి అందే ఉంటుందని నేను చెప్పాను అంది. ఇప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు ఎలా చెప్పారో నువ్వు వెళ్ళి అలా చెయ్యి అన్నాడు. అంటే ఈ సంభాషణని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సంభాషణని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఎవరినో వరుడుగా ఇస్తానన్నారు కాబట్టి
వాడిని స్వీకరించి వాడితో కూడు అని అర్థం అవుతుంది. అలా చెబితే ఆయన చవనుడు ఎందుకు అవుతాడు? మహర్షి ఎందుకు అవుతాడు? తపస్సు ఎందుకు అవుతాడు? సుకన్యను చేపట్టిన వాడు ఎందుకు అవుతాడు? అది కాదు దాని అర్థం. వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యంటే, నీ మనసులో నా యందు ప్రీతి ఉంది, భర్తృస్థానంలో నేనే ఉంటాను, అది నాకు తెలుసు, నీ పాతివ్రత్యం నాకు తెలుసు, కాబట్టి నవయవ్వనంలో ఉన్న వరుడితో కూడడం నీ పాతివ్రత్యంతో వాళ్ళ అనుగ్రహంతో నన్ను నవయవ్వనంలో ఉన్నవాడిగా చేసుకో అని దాని అర్థం. అంతేగాని నవయవ్వనంలో ఉన్న ఇంకొకటిని చేసుకో అని అర్థం కాదు. ఆమెకు అలాగే అర్థమవుతుంది. ఇంకొకలా అర్థం అవడానికి ఆమెది లేకి మనసు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మళ్ళీ అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళతో అంది, నేను నా భర్త యందు మాత్రమే నా మనసు ప్రీతి చెంది ఉంటుంది అని అన్నాను. మీరు నవయవ్వనంతో వరుడిని ఇస్తానన్నారు, అందుకని వరుడిగా నవయవ్వనంతో చవనుడిని మాత్రమే ఇవ్వండి అంది. వాళ్ళు ఆవిడ పాతివ్రత్యానికి తెల్లబోయారు. వాళ్ళు ఆవిడికి ఒక అంతిమ పరీక్ష పెట్టాడు. చవన మహర్షిని రమ్మనమని ముగ్గురూ కలిసి అక్కడి సరోవరంలో దిగి స్నానం చేసి పైకి వచ్చారు. ముగ్గురూ నిండు యవనంలో ఉన్న చవనుడిలా స్థితిని పొందారు. ఆమె చవన మహర్షి ఎవరో ఆయన యందే తన అనురాగమైన వ్యక్తం చేసి ఆయన చెయ్యి పట్టుకుంది. ఆమె కనిపెట్టగలదు కదండి. ఎందుచేతనంటే ఆమెకు ఆయనతో భర్తగా అనుబంధం ఉంది. ఉన్న కారణం చేత ఆయన ఊపిరిని, ఆయన కదలికలని, ఆయన చూపుని దేన్నైనా ఆమె పసిగట్టగలదు. ఇంకా దానికి వేరే పరీక్షలు అవి అక్కర్లేదు. పైకి ఎంత ఒకలా ఉన్నా తన భర్తను తాను పసిగట్టలేని అమాయకురాలు కాదు సుకన్య. అది ఆమె పాతివ్రత్య విశేషం. కాబట్టి ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో గుర్తించి తన భర్త చెయ్యి తాను పట్టుకుంది. అశ్విని దేవతలు పొంగిపోయి, అమ్మా, నీవు ఎంత గొప్ప పతివ్రతవమ్మా, నీ పాతివ్రత్యం సర్వకాలములందు లోకంలో ప్రకాశించుగాక, నీకు నీ భర్తను నవయవ్వనంలో ఉన్నవాడిలా ఇస్తున్నాం, తీసుకో అని ఇచ్చేశారు. ఇప్పుడు చవన మహర్షి మంచి యవనంలో ఉన్నవాడిగా సుకన్యకు దక్కాడు. పరమ సంతోషంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు జీవనం చెయ్యాలి. తన భార్య పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి కాలానికి వ్యతిరేకంగా తాను యవ్వనాన్ని పొందాడు. కాబట్టి మళ్ళా తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. తన తపస్సుతో తన యవ్వనం తెచ్చుకోగలేదు. సుకన్య గుణాలను ప్రకాశింపచేశాడు. కాబట్టి అశ్విని దేవతలకు వరం ఇవ్వాలనుకున్నాడు చవనుడు. ఇది దాంపత్యం అంటే అసలు దాంపత్యం అంటే చవనుడు సుకన్యేనండి. ఇందులో దాంపత్యానికి సంబంధించిన ఎంతటి ధర్మాన్ని ప్రకాశింపచేశారో చూడండి. ఇద్దరిలో ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండడం తప్ప సుకన్య చవనులవి వేరు మనసులు కావు. కాబట్టి చవనుడు అశ్విని దేవతలతోటి, మీకు ఇప్పటి వరకు యజ్ఞంలో సోమపానం చేసే అర్హత లేదు. యజ్ఞంలో సోమలతలను తీసుకువచ్చి సోమరసాన్ని పిండుతారు. సోమపానము మీరు చెయ్యకూడదు. మీరు దేవతలకు సేవ చేస్తూ దేవతాభృత్యులుగా ఉన్నారు. కాబట్టి అశ్విని దేవతలు సోమపానాన్ని చేయకూడదు. మీరు దేవతలకు సేవ చేస్తూ దేవతాభృత్యులుగా ఉన్నారు. మీకు సోమపానార్హత లేదు. కానీ మీకు దేవుడు దేవతలతో సమాన స్థానాన్ని కల్పించి ఇంద్రుడు చూస్తుండగా నేను మీకు సోమపానార్హత కల్పిస్తాను అన్నాడు. ఇక్కడికి సర్యాతి మహారాజు కొంతసేపట్లో వస్తాడు. కూతురికి శుభం జరిగింది, అల్లుడు యవ్వనంలోకి వచ్చాడు అని తెలిసి సంతోషంతో ఇక్కడికి వస్తాడు సర్యాతి మహారాజు. అప్పుడు యజ్ఞం చేయాలని సంకల్పం చేసి నన్ను ఋత్విజ స్థానమునందు ఉండమంటాడు. అలా నేను ఉన్నప్పుడు నేను మీకు సోమపానార్హత కల్పిస్తాను అన్నాడు. అశ్విని దేవతలు సరే అన్నారు. ఆయన అన్నట్టుగానే సర్యాతి వచ్చాడు. కూతుర్ని అల్లుడిని చూశాడు, మురిసిపోయాడు. యజ్ఞం చేస్తానన్నాడు. చవన మహర్షిని పిలిచాడు. చవన మహర్షి ఋత్విజుడుగా కూర్చున్నాడు. యజ్ఞం జరుగుతోంది. చిట్ట చివర దేవేంద్రుడు మున్నగు దేవతలందరూ కూర్చుని ఉండగా సోమరసాన్ని పిండుతూ అశ్విని దేవతల్ని పిలిచాడు. వాళ్ళ సోమరసం త్రాగడానికి గబగబా వచ్చారు. వెంటనే ఇంద్రుడు లేచి, వాళ్ళు మా భృత్యులు, దేవవైద్యులు, వారికి కూడా మాతో సమానంగా సోమపానార్హత కల్పించామేమిటి? అలా కుదరదు. కాదని వారికి సోమపానార్హతను కల్పిస్తే నేను నా వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాను అన్నాడు. అయినా సరే చవనుడు స్వాహ అని అశ్విని దేవతలకు సోమరసాన్ని ఇచ్చేస్తున్నాడు. వెంటనే ఇంద్రుడు చవనుడి చేతిని నరికేస్తానని తన వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని చేతిని పైకెత్తాడు. చవన మహర్షి ఒక్కసారి ఇంద్రుడి కేసి చూసి హుంకరించాడు. ఇప్పుడు వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడి చెయ్యి అలాగే స్తంభించిపోయింది. ఇక కదలలేదు. ఇంద్రుడు బొమ్మలా ఉండిపోయాడు. తపశ్శక్తి ఎటువంటిదో రోమస మహర్షి ధర్మరాజుకు చూపిస్తున్నాడు. అటువంటి మహానుభావులు తిరిగిన ప్రదేశంలో తిరగడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంత శక్తిని ఇస్తాయో చెబుతున్నాడు. ఈ శక్తి పాండవులను రేపు కురుక్షేత్రంలో కాపాడుతుంది, విజయానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ దేవేంద్రుడు ఇప్పుడు స్తంభీభూతుడయ్యాడు. కదలలేని స్థితిలో దేవేంద్రుడు ఉండిపోయాడు. స్తంభీభూతుడయ్యాడంటే వెంటనే చవనుడు అక్కడికి అగ్నిహోత్రంలోనే హోమం చేసి ఒక బ్రహ్మాండమైన రాక్షసుని సృష్టించాడు. ఈ రాక్షసుడు భూమాకాశాలు కలిసిపోయినంత పెద్ద స్థితిని పొందాడు.
పుడుతూనే ఆయనకు ఆయనే మధుడు అని పేరు పెట్టుకున్నాడు. మధుడు అనే పేరుతో ఆయన వెళ్ళి దేవేంద్రుడి మీద పడిపోతున్నాడు. దేవేంద్రుడు పారిపోవడానికి కూడా అవకాశం లేదు కదండి, ఆయన స్తంభీభూతుడైపోయాడు. దాంతో దేవేంద్రుడు చవన మహర్షి వంక చూసి, నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడూ నేను నీ నిర్ణయాలలో జోక్యం చేసుకోను. నా ఎదురుగుండానే దేవతల సమక్షంలోనే అశ్వినీ దేవతలకు నీవు సోమరసాన్ని తాగించు. ఇకపైన కూడా యజ్ఞాలలో అశ్వినీ దేవతలకు సోమపానార్హతను నేను అంగీకరిస్తున్నాను. ఈ మధుడు వచ్చి మీద పడిపోతున్నాడు, నన్ను రక్షించు అన్నాడు. వెంటనే చవన మహర్షి మధుడిని వెనక్కి పిలిచాడు. పిలిచి, నాయన, ఇంద్రుడిని సంహరించాలనే నిన్ను సృజించాను, కానీ ఇప్పుడు నువ్వు ఇంద్రుడిని చంపవద్దు. ఆయన క్షమార్పణ అడిగాడు, రక్ష అడిగాడు, కాబట్టి నా చేత రక్షించబడుతున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తాను. నీవు రాక్షసుడివి, నీకు హింస చేయడం ఇష్టం, బాధ పెట్టడం ఇష్టం. నీ దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్ళు పతనమైపోతాడు. ఇప్పుడు నేను నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. ఈ 4 స్థానాలలో నీవు ప్రవేశించి ఉండు. ఆ 4 స్థానాల జోలికి ఎవరు పెడతారో వాళ్ళందరూ కూడా పతనమైపోతారు. వాళ్ళ మీద నీ రాక్షసాంశ చెల్లుబాటు అవుతుంది. ఆ మేరకు నేను నీకు వరం ఇస్తున్నాను, కాబట్టి ఆ 4 స్థానాల యందు మధుడువై నీవు ఉండవచ్చుగాక అన్నాడు. ఈ 4 స్థానాలు ఏమిటో నాకు చెప్పవలసింది అని మధుడు అడిగాడు. అడిగితే మొట్టమొదటిది కళ్ళు నందు ప్రవేశించు. కళ్ళు తాగిన వాడు సర్వభ్రష్టుడు అయిపోతాడు, కాబట్టి కళ్ళు అనబడే స్థానంలో ఉండు. రెండవది స్త్రీలయందు ఉండు. మూడవది వేటయందు ఉండు. వేట అంటే తమకంతో గ్రామాలను రక్షించడానికి కొన్ని జంతువులను చంపకూడదు. వేట అంటే విపరీతంగా జంతువులను చంపడం. అటువంటి వేట వలన తమకు బుద్ధి కలుగుతుంది. నాలుగవది పాచికలు, జూదం ఆడడం. ఈ 4 స్థానాలందు ఉండు అన్నాడు. కలిపురుషుడు కూడా ఈ స్థానాలలోనే కాకుండా ఇంకొక స్థానంలో కూడా ఉన్నాడు కదండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ చెప్పబడిన మాటల్లో స్త్రీలు అనే మాట అందరి స్త్రీలకి అన్వయం కాదు. కులకాంతలు ఉంటారు, అంటే పరమ గౌరవమైన గృహిణి, వాళ్ళు లక్ష్మీ స్వరూపిణులు. గృహలక్ష్మి గృహే ప్రతి ఇంట్లోని ఇల్లాలు లక్ష్మీ స్వరూపిణి. ఆమె సాక్షాత్తు కామాక్షి పరదేవతా స్వరూపిణి. మధుని స్థానం ఆమెకి అన్వయం అవదు. ఇలా అన్వయం అయితే మొదటిగా భ్రష్టుడయ్యేవాడు భర్తకు పురుషార్థం కలిగి ఆమె వలన కొడుకు పుడుతున్నాడు. తన శరీర పతనాంతరంగంలో గయలో శ్రాద్ధం పెడుతున్నాడు. ఇక్కడ స్త్రీలు అనే మాట విలాసినులకి అన్వయం అవుతుంది. గాడి తప్పి స్వేచ్ఛాభిహారుణులై పురుషులను వశం చేసుకోవాలనే నిరంతర ప్రయత్నంలో ఉండే కామిలులైన వారు ఎవరు ఉంటారో అటువంటి వారి యందు మధుడు ఉంటాడు తప్పితే, ఇల్లాలైనది గృహిణినైనది భర్తకి భారీగా ఒక ఇల్లు చక్కపెట్టుకుంటున్న స్త్రీకి ఈ మాట అన్వయం కాదు. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆడవాళ్ళని కించపరిచి ఈ శాస్త్రాలు చెప్పాయి అనే మాట మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. కాబట్టి ఈ 4 స్థానాలు నీకు ఇచ్చాను, ఈ 4 స్థానములందు నీవు ఉండవచ్చు అన్నాడు. మధుడు ఈ 4 స్థానాలలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ఈ 4 స్థానములు కూడా సర్వనాశనానికి కారణం అవుతూనే ఉన్నాయి. అందుకే సాధారణంగా వ్యక్తి ఎవరైనా పైవాటిలో ఏ ఒక్క స్థానంలోకి వెళ్ళినా మిగిలిన 3 స్థానాలలోకి జారిపోతాడు. అందుకని ఈ 4ంటి విషయంలోనూ పరమ జాగ్రత్తగా ఉండాలి. వాటిని నిషిద్ధ కర్మగా తెలుసుకుని భంజనం చేయాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి స్పర్శ కూడా కుదరదు. కాబట్టి కళ్ళు తాగడం, స్త్రీల యందు ఆకర్షితులవడం, వేటయందు అనురక్తి కలిగి ఉండడం, ఇటువంటివి చెయ్యకూడదు. కాబట్టి పాచికలు ఆడడం అంటే జూదం ఆడడం లాంటివి చెయ్యకూడదు. కాబట్టి ధర్మరాజా, అదిగో అది ఆనాడు చవన మహర్షి తపస్సు చేసిన పరమోత్కృష్టమైన స్థానం. తర్వాతి కాలం నందు ఇక్కడ సంతన మహారాజు, జనక మహారాజు, నరుడు, నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు. కాబట్టి ఇక్కడ స్నానం చేయి, కొంతసేపు ఈ తపోభూమి యందు కూర్చో అని రోమస మహర్షి ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు. ఆ తర్వాత అక్కడ మాంధాత గొప్ప యజ్ఞం చేసిన ప్రదేశాన్ని చూపించాడు రోమస మహర్షి ధర్మరాజుకి. యజ్ఞం చేయబడిన ప్రదేశాలన్నిటినీ రోమస మహర్షి చూపిస్తూ ఉంటాడు. అంటే భారతం చదువుకున్న వాడికి వేదాలలో ఉన్న సమస్త మంత్రముల అనుగ్రహాన్ని పొందడానికి మార్గం అగ్నిహోత్రమే అని అర్థం అవ్వాలి. అగ్నిని రగిల్చి యజ్ఞమునందు యాగమునందు హోమం చేస్తే దాని వలన దేవతలు ప్రీతి పొంది ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తారు. గొప్ప గొప్ప యజ్ఞాలు, గొప్ప గొప్ప యాగాలు ఎక్కడ జరిగాయో వాటి ఫలితాలని ఆ కాలం నందు అక్కడతో పోయేది కాదు. ఆ తర్వాత కూడా కొన్ని లక్షల సంవత్సరాలు ఆ చేసిన హోమం శక్తిని బట్టి అక్కడ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. హోమశాల, యాగశాల ఎప్పుడూ పవిత్రమైనవే. అవి పరమ పవిత్రమైన ప్రదేశాలు. ఆ ప్రదేశాలలోకి వెళ్ళి వస్తే చాలు, అవి పరమోత్కృష్టాలు. గోశాలలోకి వెళ్ళి బయటకు వస్తే చాలు, అది ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి గోవులు ఉన్న చోటికి వెళ్ళి వస్తే అది పరమ పుణ్యం. కాబట్టి అటువంటి ప్రదేశాలు చూపిస్తున్నాడు రోమస మహర్షి ధర్మరాజుకి.
ఇక్కడ మాంధాత యజ్ఞం చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాంధాత ఎవరు, అతను అంత ప్రజ్ఞాశాలిగా ఎలా పుట్టాడు, అంత పెద్ద యజ్ఞం ఎలా చేశాడో నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు రోమస మహర్షిని అడిగాడు. అడిగితే రోమస మహర్షి ధర్మరాజు గారికి మాంధాత గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆయన ధర్మరాజు గారికి మాంధాత గురించి ఏమని చెప్పాడో మనం కూడా తెలుసుకుని రేపటి పారాయణాన్ని మొదలెడదాం. కాబట్టి రేపటి పారాయణంలో మనం మాంధాత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.